యా మ్యామ్, మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. రైట్. నమస్కారం గురువు గారు. దిస్ ఇస్ స్వాతి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ నాకు యోగాకి ముందు దేర్ వర్ మెనీ ప్రాబ్లమ్స్. కాకపోతే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఛాలెంజ్ వాజ్ పొద్దున లేవడం. బికాస్ ఆఫ్ స్టెరాయిడ్స్ నేను ఆటో ఇమ్యూన్ ఇష్యూతో ఉన్నప్పుడు ఏవైతే స్టెరాయిడ్స్ వాడానో దానివల్ల అసలు ఎనర్జీ లెస్ గా ఉండేది. పొద్దున ఏదో కష్టపడి 6 o'clock కి లేవడము, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా నేను కూడా పడుకోవడము, అట్లాంటి కండిషన్ లో ఉన్నాను. సో మెల్లిమెల్లిగా బయటకు వచ్చాను. అండ్ నేను హార్డ్లీ 2 months అయ్యింది యోగా జాయిన్ అయ్యి. బట్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. ఇప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. అండ్ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ యాక్చువల్లీ. బేసికల్లీ బాగా అనిపిస్తుంది. ఇమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది. ఫిజికల్లీ కొంచెం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. అండ్ లైక్ ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లమ్స్ లో కొన్ని ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి. నేను అసలు వాటి మీద పెద్దగా ఫోకస్ కూడా చేయలేదు. బట్ ఐ గెస్ బికాస్ ఆఫ్ యోగా ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అసలు ఇప్పుడు డిసపియర్ అయినాయి. అండ్ యా, ఐమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొఫెసర్ రంగా సురేష్ గారు. అండ్ విత్ హిజ్ రెఫరెన్స్ అండ్ మై ఫ్రెండ్ ఈస్ దేర్ సతీష్, వీళ్ళ రెఫరెన్స్ తో నేను జాయిన్ అయ్యాను. శశికాంత్, సారీ. సో I'm lucky to have you guys, especially Guru garu. టీచింగ్ చాలా పేషెన్స్ గా చెప్తారు. అండ్ since this topic is new to me, always I'll be doing some or other mistake. But చాలా పేషెన్స్ గా నేర్పిస్తున్నారు. I'm thankful to you, Guru garu. Because of you, I'm able to see a new change in my life. I'm very happy. Thanks a lot. Thank you. Thank you very much.